భారతంలో చిన్న కథలు. రచయిత ప్రయాగ రామకృష్ణ. తరువాతి భాగం. పరశురాముడి చరిత్ర చాలా విచిత్రమైనది. పరశురాముడి తాత రుచికుడనే ఋషి. ఆయన గాదిరాజు దగ్గరకు వెళ్ళి రాకుమారి సత్యవతిని తనకిచ్చి పెళ్లి చేయమని కోరాడు. తాపసికి పిల్లనివ్వడం ఇష్టం లేక నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను వేయింటిని తెచ్చి కానుకగా ఇస్తే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని షరతు పెట్టాడు గాదిరాజు. రుచికుడు ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకొని అశ్వసహస్రాన్ని సాధించి తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఒకసారి గాదిరాజ దంపతులు పుత్ర సంతానం కోసం ఏమేమి పూజలు చేయాలో చెప్పమని రుచికుడిని అర్థించారు. అప్పుడు ఆయన 2 రకాల హోమద్రవ్యాలు తయారు చేశాడు. ఇదిగో చూడు, ఈ హవ్యం తింటే క్షత్రియ నాశకుడు అజయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు. ఇది మీ అమ్మకివ్వు. ఇలా చూడు, ఈ హవ్యం నీకోసం ప్రత్యేకంగా తయారు చేశాను. ఇది తింటే తపస్సు శమధమాలు గల ఉత్తమ ద్విజుడు పుడతాడు అని భార్యతో చెప్పి రుచికుడు స్నానానికి వెళ్ళాడు. అతను వెళ్ళిన కాసేపటికి అత్తమామలు రానే వచ్చారు. సత్యవతి తల్లికి భర్త చేసిన హవ్యాలు చూపించింది. వాటి ప్రభావం వర్ణించింది. ఆమె సంతోషించి శుచిగా స్నానం చేసి వచ్చి పొరపాటున తాను సేవించవలసిన హవ్యం కూతురికి ఇచ్చి కూతురు వంతు హవ్యం తాను తిన్నది. రుచికుడు ఆశ్రమానికి వచ్చి దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు. ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మతేజం గల పుత్రుడు, నీకు పరమ క్రూరుడైన కొడుకు పుడతాడని రుచికుడు భార్యతో చెప్పాడు. సత్యవతి బాధపడింది. రుచికుడు జాలిపడి ఆ క్రౌర్యం తన మనవడికి వచ్చేటట్టు అనుగ్రహించాడు. రుచికుని హోమద్రవ్య ఫలంగా గాదిరాజుకు జన్మించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. రుచికుని కొడుకు జమదగ్ని మహాముని. అతనికి పరశురాముడు పుట్టి క్రూరత్వానికి మారు పేరే సంహారకాండ కావించాడు. ఒకప్పుడు పరశురాముడి తల్లి రేణుకాదేవి చిత్రరథుడనే గంధర్వుణ్ణి చూసి లిప్తకాలం మోహపడింది. అందుకు జమదగ్ని ఆగ్రహించి భార్యను చంపవలసిందిగా అక్కడ ఉన్న కుమారుల్ని ఆదేశించాడు. వాళ్ళు ఆ పని చేయలేమన్నారు. అంతలో పరశురాముడు అక్కడికి వచ్చాడు. కోపంతో కనకనలాడుతున్న తండ్రిని సంగతేమిటని అడిగాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లిని సోదరుల్ని పరశుతో నరికి చంపాడు. ఆ తర్వాత శార్థించిన తండ్రి అనుగ్రహంతో మళ్ళీ వాళ్ళందరినీ బ్రతికించుకున్నాడు. వీరాది వీరుడు కార్తవీర్యార్జునుడు హయ్యవ వంశీయుడు మాహిష్మతి పురాధీశుడు. 1000 చేతులున్నాయి అతనికి. అగ్నిదేవుడు వెళ్ళి అడిగితే గిరులు నగరులు అరణ్యాలు గ్రామాలు కొండల కింద గ్రామాలు ఆహారంగా ఇచ్చాడు ఆయనకు. అవన్నీ దహిస్తూ ఒకనాడు వశిష్ఠుడు లేని సమయంలో ఆయన ఆశ్రమం ఉన్న అరణ్యాన్ని దహించసాగాడు అగ్నిదేవుడు. ఆ అగ్నిని రక్షిస్తూ కాపలా కాస్తున్నాడు కార్తవీర్యుడు. ఇందులో వశిష్ఠుడు వచ్చాడు. ఇతర వనాలతో సమానంగా భావించి నా తపోవనాన్ని దాహింపజేశావు. నీ సహస్ర బాహువులు పరశురాముడి చేత నరకబడుగాక అని శపించాడు. ఒకనాడు పరశురాముడు లేని సమయంలో కార్యవీరార్జునుడు